బియ్యపిండి వడియాల కోసము ఒక గిన్నె బియ్యపిండి తీసుకున్నామండి. దీన్ని వేరొక గిన్నెలో వేసుకునేసి ఇందులో ఏ గిన్నెతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో దాంతో 2 గిన్నెలు వాటర్ పోసుకునేసి ఉండలు లేకుండా స్మూత్గా కలిపి పెట్టేసుకోవాలండి. అలాగే బియ్యపు వడియాల పిండి కాసుకోవడం కోసము అడుగు మందంగా ఉండే ఒక దబర తీసుకునేసి ఇందులో ఏ గిన్నెతో అయితే బియ్యపిండి తీసుకున్నామో దాంతో 4 వాటర్ పోసుకోవాలండి. అంటే ఒక్క పిండికి 6 నీళ్ళు అన్నమాట. 4 వాటర్ పోసుకునేసి దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసి ఇది కాగేటట్టు చేసుకోవాలి. ఈలోగా మనకి రుచికి సరిపడా ఒక మిరపకాయలు, ఒక అల్లం ముక్క వేసుకునేసి దీన్ని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ చేసుకునేసి తర్వాత నేను వడియాలు వేసుకోవడం కోసము ఇక్కడ ప్లాస్టిక్ కవర్ పరిచి పెట్టుకున్నాను రెడీగా. లేదంటే మీరు కాటన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. నీళ్లు బాగా ఉడికిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని కలుపుకునేసి ఒకసారి ఇలాగ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది, మనకు ఉండలు కూడా కడతాయండి. ఇలా పొంగు వచ్చినప్పుడు, పిండి పొంగు వచ్చేటప్పుడు కాస్త జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా 2-3 పొంగులు రానివ్వండి. తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి వంచుకునేసి మనం రెడీ చేసుకున్న ప్లాస్టిక్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇలా వడియాలు వేసేసుకోండి. ఇవైతే మనకి వేసేటప్పుడు లావుగా కనపడతాయండి, ఆరినాక చాలా పలచగా వచ్చేస్తాయి. ఇవి ఒక 2 పూటలు ఎండిపోయిన తర్వాత ఇలా తీసుకునేసి ఈ వడియాల్ని చేత్తో తీసేసామంటే ఇలాగా వచ్చేస్తాయండి నీట్గా. ఇలా ఒలుచుకున్న ఈ వడియాల్ని వేరొక ప్లేట్లో వేసుకునేసి గలగలలాడేటట్టు ఎండలో పెట్టుకొని ఎండించుకోవాలి. ఇలా ఎండిన వడియాల్ని మనము వేయించుకోవాలండి. ఇవైతే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి బాగా. ఇలా బాగా ఎండబెట్టుకోవాలండి, గలగలలాడేటట్టు ఇలాగ ఉండాలన్నమాట. వీటిని బాగా కాగిన నూనెలో వేసి వేయించుకుంటే తెల్లగా బాగా పొంగుతాయండి ఈ వడియాలు. ఇలా అన్ని వడియాలు మీకు కావాల్సిన అన్ని వేయించుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నామండి మనం పిండి వడియాలు. దీని పూర్తి వీడియో కోసము మీరు మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ టచ్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరకరలాడుతూ బాగా వస్తాయండి. మీరు ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.